ఆ, మన ఆఫీసర్లు ఉన్నారే, వాళ్ళ తెలివితేటలు చూస్తే ముక్కున వేలేసుకోవాలి. కుర్చీలో కూర్చొని కంప్యూటర్లలో కీబోర్డు నొక్కుడే కాదు, బతికున్న మనుషులను జీవ సమాధి చేసుట్లా వీళ్లకు వీళ్ళే సాటి. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలంలో మన సర్కార్ ఆఫీసర్లు ఒక పెద్ద అద్భుతమే చేసిర్రు. మరి అది నేను చెప్పుడెందుకు గాని మీరే ఓ పరి చూడుండ్రి. ఈ కాలంలో బతికున్నోళ్లను కాగితాల చంపుడు, చంపినోళ్లను బతికున్నట్టే చూపుడు జర కామన్గా మారిందిలే. అయితే కండ్ల ముంగట నిలబడి సారు నేను బతికే ఉన్నా అని మొత్తుకుంటున్నా ఓ అవ్వను కాగితాలల్లా చంపేసిండ్రు. నువ్వు చచ్చిపోయినావు పో అవ్వ అనుకుంటా బతుకున్నగా అవ్వను ఆన్లైన్ రికార్డులకు ఎక్కించి చేతులు దులుపుకుండ్రు. బతికినోళ్ళని చంపేసే ఈ డొల్లా పనితనం ఏందో, ఆ అవ్వ కన్నీళ్ళ కదేందో కానీ ఈ ముచ్చట తెలిసినోళ్ళు జర నవ్వి పోతాండ్రు. ఇది మన అధికారుల పనితనం అనుకుంటా. మా అమ్మ పేరు రామలమ్మ. పింఛన్ కోసం 2 సంవత్సరాల నుంచి తిరుగుతుంది మా అమ్మ. ఎందుకు రావట్లేదు ఏందని మేము అడుగుతున్నాం. అడుగుతుంటే రోజు పెడుతుంది వస్తుంది కాబట్టి వస్తాయిలే అని చెప్పి మేము పట్టించుకోవట్లేదు. మొన్న అసలు ఎందుకు రావట్లేదు అని చెప్పి మేము ఆన్లైన్లో చెక్ చేస్తే డెత్ అని వచ్చింది. డెత్ అని వచ్చిందని మేము మేడానికి పోయి కలిస్తే మేము చూడమని చెప్పింది. అక్కడ మండల ఆఫీస్కి పోండి అని చెప్పింది. మండల ఆఫీస్కి పోతే డెత్ అనే ఉంది, ఆధార్ కార్డు చెక్ చేసి. మరి ఎట్లా మేడం ఏంటంటే మేము చేసేది ఏం లేదమ్మా అని చెప్పింది. పంచాయతీ ఆఫీస్ చుట్టే తిరుగుతుంది పింఛన్ కోసం. ఆయన ఏంటంటే పింఛన్ రావట్లేదుగా, అప్పుడు వచ్చినప్పుడు చెక్ చేస్తాం, ఇప్పుడు పింఛన్ అయితే ఎవరికి రావట్లేదు, రామలమ్మది కూడా ఇప్పుడు రాదు, అప్పుడు ఒకరు చూద్దాంలేండి అని చెప్పి అన్నాడు. మరి పింఛన్ చచ్చిపోయినట్లుంది సార్ అంటే చచ్చిపోయినట్లు ఎందుకు ఉంటుంది, నేను చెక్ చేస్తాం లేదు అది లేదన్నారు, వాళ్ళు పట్టించుకోవట్లేదు. మరి ఆమె పింఛన్ రాక ఇబ్బంది పడుతుంది. దానికోసం తెలంగాణ సర్కారు పెద్ద చదువులు చదివిన ఆఫీసర్లను ఆఫీసులలో ఊసోబెడితే వీళ్ళు మాత్రం కండ్లద్దాలు పెట్టుకొని కూడా బతుకున్న మనుషులను ఆన్లైన్లా యమధర్మరాజు లెక్క చంపేస్తున్నారు. రఘునాథపాలెం మండలానికి చెందిన కొండ్రు రాములవ్వ అనే అవ్వ మొగుడు 2 ఏళ్ల కింద చచ్చిపోయిండు. ఆసరా అవుతుందని వితంతు పింఛన్ కోసం ఆఫీసుల చుట్టూ తిరిగితే మన పెద్ద సార్లు ఏం చేసిర్రో ఎరికేనా? రాములమ్మ మొగుడు చచ్చిపోతే ఈ పుణ్యాత్ములు ఆన్లైన్లా రాములమ్మనే చనిపోయిందని రికార్డులకు ఎక్కించిండ్రు. పింఛనిచ్చుడు ఇట్టం లేకపోతే రోజంతా మనుషులు భారం అవుతుండ్రు అనుకుంటే ఇయ్యకుండా ఉండాలి గాని గిట్లా మనుషులను కాగితాల చంపుడైంది, బతికుండగానే వాళ్ళకు నరకం చూపుడైంది అని తిట్టబట్టే ఈ ముచ్చటరికైన జనాలు. అవును, మీరిన్నది నిజమే. అవ్వ పానాలతో నుండి అన్నం తింటున్నా ఆఫీసర్లు కంప్యూటర్ మాత్రం ఈమె పరలోకానికి పోయిందని కర్మకాండాలు కూడా అయిపోయినాయి అన్నట్టు చూపెట్టింది. ఇంకేమున్నది, అవ్వ చచ్చిపోయిందని పింఛన్ కట్ చేసిండ్రు. అట్లనే పొట్టకూటికిచ్చే రేషన్ బియ్యాన్ని కూడా బంద్ పెట్టిండ్రు. 2 ఏళ్ల నుంచి సారు నేను చచ్చిపోలేదు, మీ ముంగట్నే తిరుగుతాను చూడుర్రి, నేను దయ్యాన్ని కాదు మనిషినే, కావాలంటే నన్ను ముట్టుకొని చూడుర్రి, నా పండ్లు పోలేదు కానీ చర్మం ముడతలు పడ్డది చూడుర్రి అని లీడర్ల కాలు ఆఫీసర్ల కాలు మొక్కినా ఏ ఒక్కలకు సుతం కనికరం లేకుండా పోయింది. కాడికి పోతే ఎంఆర్ఆవు కాడికి పోయిను, ఫస్ట్ చేపించిండు ఇచ్చిండు. నీకు 60 సంవత్సరాలు వచ్చిన ఎందుకు ఇట్లేదమ్మా అన్నాడు. అన్నాక తీసుకొచ్చి ఏడెత్తి వాళ్ళు ఇయ్యలే, మళ్ళీ తీసి పాడేసి ఆయన కొత్తనే ఎందుకు ఇస్తాం ఈ రావు అని చెప్పిండు. ఆ చెప్పిన కానించి మళ్ళీ ఇక మా ఆయన చనిపోయినాక మళ్ళీ పోతే అలా కావట్లేదు ఎందుకు వస్తున్నాం అమ్మా అని అంటుంది ఈ మేడం. ఈ మేడం చుట్టే తిరిగిన 2 సంవత్సరాలు బట్టి. ఈ రోజు ఇక్కడ పంచాయతీ ఆఫీస్ చుట్టే తిరిగిన. ఎవరు సంవత్సరాలు వాళ్ళు చేసుకుని నా కొడుకులు ఎవరు పెట్టాలి, ఇంట్లో బయట ఉంటున్నా తినుకుంటారు. ఆ కంట్రోల్ బియ్యం ఉడక పెట్టుకుని ఎవరు పెడతారు, వాళ్ళ పిల్లల్ని చదువుకుంటారు తెచ్చుకొని కూలి తెచ్చుకొని. నాతి పాతీలమ్మా కొన్ని ఏం కావాలని పింఛను కావాలయ్యా. ఆయన కుర్చీలో కూర్చొని సంతకాలు పెట్టేటోళ్లకు ఆకలి బాధ ఏం తెలుస్తుంది. 2 రూపాయల రేషన్ బియ్యం రాక పింఛన్ పైసలు లేక సావన్నో బతకన్నో తెలియక అవ్వ ఏడ్తాంటే ఆఫీసర్లు మాత్రం నువ్వు రికార్డులల్లా చచ్చిపోయినావు మాకేం తెలియదు అన్నట్టు మొహం చాటేసుడేందో ఏమో. కండ్లుండి చూడలేని ఈ అధికారుల డొల్లతనం మారేదేన్నోడో. ఆ రాములమ్మ అవ్వకు మళ్ళా ప్రాణం పోసి పింఛన్ ఇచ్చేదెప్పుడో ఆ దేవుడికే తెలవాలిగా.